హాయ్ హలో రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. శ్రీనివాస్ గారు, ఈ మధ్య కాలంలో మనం సైలెంట్ హార్ట్ అటాక్ అనే పదాన్ని బాగా వింటున్నామండి. సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చింది, సో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనో లేకుంటే చనిపోయారనో ఇలాంటి పదాలు వింటున్నాము. అసలు సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటండి? దాని సిమ్టమ్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? సో సైలెంట్ హార్ట్ అటాక్ అంటే అర్థం ఏంటంటే ఛాతీ నొప్పి లేనటువంటి హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ అనగానే ఇప్పుడు ఈ సోషల్ మీడియా మాధ్యమాల వల్ల కానివ్వండి, సో ముఖ్యంగా దీనివల్లనే ఎక్కువ మంది హార్ట్ అటాక్ అంటే ఎడం భుజం నొప్పి వస్తుంది, ఎడం చెయ్యి నొప్పి పడుతుంది అనేటువంటి ఒక భావం బాగా జనాలు ప్రబలిపోయింది. సో హార్ట్ అటాక్ అంటే ఏమిటి, నొప్పి ఎలా ఉంటుందో తెలిస్తే అప్పుడు సైలెంట్ హార్ట్ అటాక్ అంటే నొప్పి ఉండదు, ఛాతీలో నొప్పి ఉండదు, కానీ హార్ట్ అటాక్ నొప్పే ఉండక్కల్లా. కొంతమందికి హార్ట్ అటాక్ ఆయాసం ద్వారా ప్రజెంట్ కావచ్చు, కళ్ళు తిరుగుతున్నట్టుగా రావచ్చు, వీపులో నొప్పిలాగా రావచ్చు, కుడి భుజం నొప్పి కూడా రావచ్చు. ఓకే, సో ఛాతీ నొప్పే కాదు. సో అంటే గుండెకి సంబంధించిన నొప్పి పొట్ట పై భాగం నుండి గడ్డం వరకు ఎక్కడైనా రావచ్చు. సో గుండె నొప్పి కొంతమంది గ్యాస్ నొప్పి అనుకుంటారు. సో పొట్ట పై భాగం నుండి ఛాతీ మధ్య భాగం నుండి గొంతు నుండి పంటి నొప్పి దాకా కూడా, అంటే లోవర్ జా కింద గడ్డం దాకా కూడా ఇక్కడంతా నొప్పి మధ్య భాగంలో వస్తుంది, వచ్చి అది ఎడం పక్కకి పాకుతుంది. గతంలో కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం శ్రీనివాస్ గారు, మీకు గుర్తుందో లేదో, గ్యాస్ ప్రాబ్లమ్ ని చాలా మంది హార్ట్ కంప్లైంట్ అని ఫీల్ అవుతున్నారు. ఈ రెండింటికి వేరియేషన్ ఏంటని మనం మాట్లాడుకున్నాం. సో గుండెకి హార్ట్ అటాక్ రకరకాల ఏరియాస్లో రావచ్చు. గుండె ముందు భాగంలో రావచ్చు, గుండె పక్క భాగంలో రావచ్చు, గుండె కింద భాగంలో రావచ్చు. గుండె కింద భాగం పొట్ట మీద ఉంటుంది, ఇలా కిందకు ఉంటుంది. సో కిందకు ఉన్నప్పుడు ఆ నొప్పి కిందకు పోయి పొట్ట పై భాగంలో గ్యాస్ నొప్పి, పొట్ట భాగంలో నొప్పి వస్తుంది వాళ్ళకి ఏంటంటే గుండె నొప్పి ఇలాగే ఉండాలి, గ్యాస్ నొప్పి ఇలాగే ఉండాలి, ఒక మెంటల్ కాన్స్ట్రక్ట్ ఉంటుంది మనుషులకి. సో దానివల్ల వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారు. ఎస్పెషల్లీ డ్రింక్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఎక్కువ, నెక్స్ట్ రోజు వాళ్ళకి కొంచెం కడుపులో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇది నాకు గ్యాస్ ప్రాబ్లం వల్ల వచ్చింది అని 2-3 రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు వాళ్ళు. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు ఛాతీ పొట్ట పై భాగం నుండి గడ్డం దాకా మధ్య భాగంలో నొప్పి రావచ్చు, వచ్చి అది ఎడమ సైడ్ కామన్గా పాకుతుంది, అది కూడా చెయ్యికి లోపలి భాగంలో ఎక్కువ వస్తుంది. సో ఇది టిపికల్ చెస్ట్ పెయిన్. ఇది టిపికల్గా ఉన్నప్పటికీ కూడా ఇలాగే ఉండాలని ఎక్కడా రూల్ లేదు. సో ఇది టిపికల్ నొప్పి అంటాం. అది ఇప్పుడు పక్కకి పోవచ్చు, వీపు మధ్యకి పోవచ్చు, కొంతమందికి పంటి నొప్పిలాగా వస్తున్నాయి, చాలా మంది చూసాను, టిపికల్ పంటి నొప్పిలాగా కూడా వస్తుంది హార్ట్ అటాక్ నొప్పి. సో ఈ రకరకాలుగా ప్రజెంట్ కావచ్చు అది. ఇప్పుడు ఇలాగ నొప్పి లేదనుకోండి, ఇప్పుడు ఈ నొప్పి రావట్లేదు, కొంతమంది అనుకుంటారు నాకు ఎడం భుజం నొప్పి వచ్చినా హార్ట్ అటాక్ అనుకుంటారు. సో ఛాతీ నొప్పి రాకపోవచ్చు, ఎడం భుజం నొప్పి రాకపోవచ్చు, వాళ్ళకి వీపు వెనక భాగం నొప్పి రావచ్చు, గడ్డం నొప్పి రావచ్చు, గొంతు నొప్పి రావచ్చు, కుడి భుజం నొప్పి రావచ్చు. అప్పుడు వాళ్ళు హార్ట్ అటాక్ అనుకోరు. సో దీనికి సైలెంట్ అన్నప్పుడు సైలెంట్ కాదు అది. సో కొంతమందికి ఒట్టి ఆయాసం లాగా వస్తుంది, సో కొంతమంది జస్ట్ కళ్ళు తిరిగినట్టుగా వస్తుంది. సో అంటే అది పూర్తిగా సైలెంట్గా ఉండదు, నొప్పి కాకుండా మిగతా విధంగా ప్రజెంట్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని సిమ్టమ్స్ మీరు చెప్పారు కదా, కళ్ళు తిరుగుతున్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో ఆహారం తీసుకోకపోవటం వల్ల వచ్చిందేమో, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఏమో అని అనుకుంటాం కదా, అది హార్ట్ కంప్లైంటే అని ఆ పేషెంట్కి కానీ లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అట్లీస్ట్ గుర్తించడానికి అసలు అవకాశం లేదంటారా? అంటే ఇప్పుడు మనం సైలెంట్ హార్ట్ అటాక్ అనడానికి పర్యాయ పదం ఒకటి ఉంది, అన్రికగ్నైజ్డ్ హార్ట్ అటాక్ అంటారు, అంటే మనం డయాగ్నోస్ చేయనటువంటి హార్ట్ అటాక్. సో ఇది వితౌట్ రికగ్నైజ్ చేయాలి అంటే ముందు హార్ట్ అటాక్ ఎవరికైతే రిస్క్ ఎక్కువ ఉన్నదో వాళ్ళు కొంచెం కాన్షియస్లో ఉండాలి, తెలుసుకుని జాగ్రత్తగా ఉన్నట్లయితే వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోవడం ద్వారా ఈసీజీలో తెలుస్తుంది ఇప్పుడు కూడా ఇది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాలి. సో ఇప్పుడు హార్ట్ అటాక్ రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి సైలెంట్ అటాక్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో హార్ట్ అటాక్ రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకి. సో షుగర్ వ్యాధిగ్రస్తులకి సైలెంట్ హార్ట్ అటాక్ చాలా చాలా కామన్. ఎందువల్ల షుగర్ వ్యాధి ఇలా గుండె రక్తనాళాలని డ్యామేజ్ చేసినట్టుగానే నరాలను కూడా డ్యామేజ్ చేస్తుంది, నర్వ్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఆ నర్వ్స్ డ్యామేజ్ మనం
టెస్ట్ చేస్తే తెలియాల్సిన అవసరం లేదు. సబ్ క్లినికల్ కంటే డైరెక్ట్ మొదలైపోతుంది అది. సో గుండె నుంచి వచ్చినటువంటి నొప్పి ఏదైతే ఆ నర్స్ ద్వారా కండక్ట్ అయితే నొప్పి తెలుస్తుంది వాళ్ళకి. అది నరాల ద్వారా వచ్చే ఫినామినా కాదు నొప్పి అంటే. అవి డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, వాళ్ళకి నొప్పి తెలియదు. నరాల డిస్ఫంక్షన్ వల్ల నొప్పి తెలియదు వాళ్ళకి. సో నొప్పి తెలియకపోవచ్చు వాళ్ళకి. నొప్పి తెలియకపోతే మంచి జరిగినట్టు కాదు. సో నొప్పి తెలియదు వాళ్ళకి. ఒకవేళ నొప్పి వచ్చింది అనుకోండి, కొంచెం నొప్పి వస్తే డాక్టర్ పరిగెడతారు. నొప్పి ప్రొటెక్టివ్ మనకి. ఎప్పుడు కూడా శరీరానికి నొప్పి అనేటటువంటిది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, మనకి మంచి చేస్తుంది. ఎందుకు, ఎక్కడ నొప్పి వస్తే వెంటనే చూస్తాం, లేదా డాక్టర్ దగ్గర పోతే దానికి ఏదో చేస్తాం మనం. సిమిలర్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నొప్పి తెలియలేదు అనుకోండి, ఏదో నొప్పి కాకుండా ఆయాసం, యూజువల్గా ఆయాసం ఉంటుంది వాళ్ళకి. సడన్గా ఆయాసం రావడము, కళ్ళు తిరగడం అలా జరుగుతాయి. జరిగితే సీరియస్ హార్ట్ అటాక్ అయితే వాళ్ళ బీపీ పడిపోయి, కళ్ళు తిరిగి పడిపోయి అన్కాన్షియస్ అయిపోయింది. చిన్నవి అయితే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో వాళ్ళకి ఆయాసం లాగా వస్తుంది, ఒక 2 రోజులు చూస్తారు, తర్వాత ఆయాసం పెరిగిపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. చూస్తే ఈసీజీలో హార్ట్ అటాక్ ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళకి. సో షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా కామన్ సైలెంట్ హార్ట్ అటాక్. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా కామన్గా తెలుస్తుంటుంది. ఓకే, ఒకవేళ తెలియలేదు, తెలుసుకోలేకపోయారు అనుకుందాం, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారండి? సిచ్యువేషన్ సీరియస్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్గా. అంటే హార్ట్ అటాక్ ఎక్స్టెంట్ బట్టి, పెద్దదా చిన్నదా వీటి బట్టి. షుగర్ ఉన్న వాళ్ళలో యూజువల్ పెద్ద హార్ట్ అటాక్స్ కామన్గా వస్తాయి. ఎందువల్ల రక్తనాళ బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో. సో షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా వస్తాయి. అంటే నేను చెప్పినట్టుగా హార్ట్ అటాక్ చిన్నదైతే తప్పించుకునే అవకాశం ఉంది. పెద్ద హార్ట్ అటాక్ అయితే హార్ట్ బలహీన పడిపోయి, బలహీనమైన హార్ట్ ద్వారా వాళ్ళకి ఊపిరితిత్తులు నీరు పట్టేసి, ఊపిరితిత్తుల నీరు వల్ల ఆయాసం వచ్చి అంత లేట్ స్టేజ్లో డాక్టర్కి కామన్గా వస్తారు. ఇది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇది అప్పుడు చూసినప్పటికీ కొంచెం అంటే లేట్ స్టేజ్ కింద లెక్క కడతాం మనం. సో అప్పుడు మనం చేయగలిగింది తక్కువ. సో ఒకటి షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా కామన్. రెండవది బాగా పెద్దవాళ్ళు 80-85 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళలో కూడా సేమ్ మెకానిజం సేమే. నరాలు దెబ్బతినడం, నర్వ్స్ డ్యామేజ్ వల్ల. సో వాళ్ళలో కూడా నర్వ్స్ డ్యామేజ్ వాళ్ళకు కూడా నొప్పి తెలియదు వాళ్ళకి. వాళ్ళు కూడా ఇదే మెకానిజం ద్వారా ప్రెసెంట్ అవుతారు. కొంతమంది మానసిక వ్యాధిగ్రస్తులు, వాళ్ళ పాపం చెప్పలేరు, విషయం చెప్పలేరు. వాళ్ళలో మెకానిజం ఇది కాకపోయినప్పటికీ వాళ్ళకి తెలియక, లేకపోతే వాళ్ళు చెప్పినా వీడికి తెలియదు పంపించేవాడు అనుకుని మనం ఇగ్నోర్ చేయడం ద్వారా ఇట్లాంటి వాళ్ళలో కూడా చాలా కామన్ ఇది. మనము ముందుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి అసలు అవకాశం ఉంటుందంటారా? అంటే చెప్తున్నట్టుగా షుగర్ ఉన్న వాళ్ళకి సడన్గా ఆయాసం వచ్చినా, వాళ్ళకి సడన్గా కళ్ళు తిరగటం, చక్కర రావడం అంటారు, ఇట్లాంటివి వచ్చినా, లేకపోతే అప్పుడు దాకా నేను నడవగలుగుతాను, సడన్గా నాకు నిస్సత్వ వచ్చేసింది, ఫెటీగ్ వచ్చేసింది, ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఈసీజీ తీయించుకోవాలి ఫస్ట్. ఆఫ్ కోర్స్ ఈసీజీ తీయించుకోవడం, డాక్టర్ కన్సల్ట్ చేయడం మంచిది. ఇట్లాగనే సో ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, 85 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మానసిక వ్యాధిగ్రస్తులకు ఎక్కువ స్మోకింగ్ అలవాటు ఉంటుంది. ఎందుకు, షైజోఫ్రెనియా అంటాం. ఆ డెల్యూషన్స్ ఉన్న వాళ్ళు స్మోక్ చేస్తే డెల్యూషన్ తగ్గుతాయి అని కొంత తగ్గే అవకాశం ఉంది వాళ్ళకి. సో వాళ్ళకి స్మోకింగ్ ఎక్కువ చేస్తారు. చైన్ స్మోకర్స్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళలో అంతే. సో వాళ్ళు అబ్నార్మల్ బిహేవ్ చేస్తున్నా, సడన్గా వాళ్ళు ఆయాసపడుతున్నా, లేకపోతే నడవలేక ఫెటీగ్ అంటే నిస్సత్వ కూర్చున్న వెంటనే మనం డాక్టర్ సంప్రదించడం, లేదా ఫస్ట్ ఈసీజీ తీయడం. ముఖ్యంగా ఫస్ట్ ఈసీజీ తీస్తే నెక్స్ట్ మీరు డాక్టర్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి తెలుస్తుంది ఏమొస్తుందని, ఏం జరుగుతుందని ఉంటుంది మనకి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది హార్ట్ అటాక్ అన్న ఫీల్ మనకు తెలియదు ఫ్యామిలీ వాళ్ళకి, అంతే అంటారా? సో ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటంటే తెలుసుకోవాలి, ఇదే తెలుసుకుంటే సరిపోతుంది. మనకి ఫ్యామిలీ హిస్టరీ అంతేనా? సో షుగర్ అంటే ఫ్యామిలీ తెలుస్తుంది కదా. సో ఇంట్లో షుగర్ ఉన్న వాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, వీళ్ళు ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి సడన్గా ఈ సిమ్టమ్స్, ఛాతీ నొప్పి కాకుండా మిగతా సిమ్టమ్స్ వచ్చినట్లయితే వెంటనే వాళ్ళకి ఈసీజీ తీర్చడం, లేదా డాక్టర్ తీర్చేయడం, అది ఫ్యామిలీ తెలుసుకోవాల్సింది. ఈ విషయాలు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి మెయిన్. ఫ్యామిలీ తెలుసుకోవాలి. ఫ్యామిలీకి ఫ్యామిలీ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఆన్ దీస్ థింగ్స్. ఓకే. సో ఏ చిన్న ఇబ్బంది అనిపించినా కూడా ఇమీడియట్గా మనం డాక్టర్ కన్సల్ట్ తీసుకోవడం మంచిదండి. రైట్ అండి. ఇంకేమైనా ఉన్నాయండి? ఏదో వదిలేసినట్టు నాకు అనిపిస్తుంది నాకు. ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఓకే. అయితే డాక్టర్ గారు ఎలా ప్రివెంట్ చేయాలి మనం దీన్ని? ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయానండి. ఇది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, కిడ్నీ ప్రాబ్లం ఎస్పెషల్లీ డయాలసిస్ చేయించుకునే వాళ్ళలో కూడా చాలా కామన్ అండి. డయాలసిస్ జరుగుతున్నప్పుడు కూడా చాలా కామన్. ఇది సడన్గా బీపీ పడిపోతుంది డయాలసిస్ జరిగే వాళ్ళలో, అప్పుడు హార్ట్ అటాక్స్ రావడం చాలా కామన్. ఓకే. సో ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు, చాలా కాలం కిడ్నీ వ్యాధి ఉండి వాళ్ళు డయాలసిస్ జరుగుతున్న వాళ్ళలో కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు ఈ షుగర్ ఉన్నవాళ్ళు, డయాలసిస్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు వీళ్ళు అడగచ్చు, లేదా డాక్టర్లు ఎవరికి హార్ట్ అటాక్ రిస్క్ వచ్చేది అనడానికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుందండి. ASCVD రిస్క్ స్కోరింగ్ అంటారు దాన్ని.
మళ్ళీ చెప్తాను, అది ఇంటర్నెట్లో ఉంటుంది, ఎవరైనా ఆన్లైన్ చూసుకోవచ్చు. యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ ఫోన్లో చూసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ASCVD రిస్క్ స్కోరింగ్, ఇది యాప్ ఉంటుందండి. యాప్లో 4-5 పాయింట్లు ఉంటాయి. మీ వయసు ఎంత, షుగర్ ఉందా, మీ క్రియాటినిన్ ఎంత, కొలెస్ట్రాల్ అంతా, ఇట్లాంటివి ఉంటాయి అంతే. మీరు స్మోక్ చేస్తున్నారు, ఇట్లాంటివి ఉంటాయి. సో ఆ యాప్లో వచ్చినటువంటి స్కోర్ ద్వారా వీళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ ఎంత అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. అది 10 years రిస్క్ వస్తుంది, ఇప్పుడుదే కాదు. సో 10 ఏళ్ల ముందే మీకు రిస్క్ ఎక్కువ ఉందని చెప్తుంది మనకి. దాని ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది యాప్ ద్వారా. అంటే గైడ్ లైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో షుగర్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, వయసు 85 దాటిన వాళ్ళు, కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏం చేయాలంటే ఈ ASCVD రిస్క్ చేసుకోవడం ద్వారా, లేకపోతే డాక్టర్లు ఎవరైనా చూసినట్లయితే అది చేయడం ద్వారా, ఇది చెప్పినట్టుగా ఫ్రీలీ డౌన్లోడబుల్ యాప్ ఇది. ఆన్లైన్ స్కోరింగ్ కూడా చేసుకోవచ్చు. చేస్తే మన స్కోర్ ఎక్కువనట్లయితే ముందే, సో ఈ హార్ట్ అటాక్ని మనం పోస్ట్పోన్ చేసుకోవడానికి లేదా ప్రివెంట్ చేయడానికి కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడుకోవాలి, ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకోవాలి. ఈ 2 వేసుకోవడం ద్వారా మనం ఆ రిస్క్ని మనం తగ్గించుకోగలుగుతాం. సో కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకుంటున్నాం, సో కొలెస్ట్రాల్ తగ్గిందో లేదో చూసుకుంటాం. ప్రతి 6 నెలలకి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి. షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ కాదు, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ తప్పనిసరిగా ప్రతి 6 నెలలకి చేయించుకొని ఆ కొలెస్ట్రాల్ బట్టి టాబ్లెట్ పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉన్నట్లయితే, లేదా షుగర్ ఉండి వాళ్ళకి స్మోకింగ్ ఉంది, లేదా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేదా BP ఉంది, ఇట్లా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఆస్పిరిన్ కూడా అవసరం. సో ఆస్పిరిన్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ తీసుకుని కొలెస్ట్రాల్ నియంత్రించుకున్నట్లయితే మనం ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందండి? ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ముఖ్యం. సో ప్రివెన్షన్కి మనం చేసుకున్నది సరిపోతాయి. ఫస్ట్ రిస్క్ ఉన్నదని తెలుసుకోవాలి వాళ్ళు, అంటే హై రిస్క్ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడం. హై రిస్క్ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ టాబ్లెట్, ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకోవడం ద్వారా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.